ఒక్క మాట అంటే మళ్ళీ ఎటపోతుంది రాజకీయం వద్దు. నేనేమంటున్నాను అనుభవం కానీ పక్క పన్ను ప్రభుత్వాలన్నిట్లా ప్రజాప్రతినిధుల పాత్ర ఏంటంటే విధాన నిర్ణయాలు తీసుకుంటారు సార్. ప్రభుత్వాలు ముఖ్యమంత్రి కానీ మంత్రులు విధాన నిర్ణయాలు కరెక్టా కాదా చేయాల్సిన బాధ్యత లీగల్ సెక్షన్ అంటున్నారు. ఉదాహరణ ఒక్క మాట చెప్తాను. మీరు చూడండి, ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తుంది కదా, మార్కెట్ కమిటీలో వ్యవసాయదారుల కోటా ఉంటుంది, బిజినెస్ వాళ్ళ కోటా ఉంటుంది కదా. వ్యవసాయదారులకు ఒకటి చూస్తారు ఏమంటే రామరెడ్డి గారు ఉన్నది అనుకుంటే రామరెడ్డి గారి పేరు మీద ఏమైనా వ్యవసాయ భూమి ఉందా, గుంట లేదనుకోండి, ఆయన వ్యవసాయదారులకు పరిగణించరు అయ్యారు. అది ఎవరు చూస్తారు? ప్రతి ఫైల్ లీగల్ సెక్షన్ వస్తుంది, లీగల్ సెక్షన్ అప్రూవ్ అయినాకనే వస్తుంది కదా. ఎక్కడ పొరపాటు జరిగితే అధికారుల బాధ్యత, కానీ మంత్రులు అయితే అందరు మంత్రులు జైలుకి వెళ్ళాల్సింది ఎవ్వరు కాదు. ఇప్పుడు నేను 15 నుంచి ఇదే బతుకుంటున్నా, మన కోర్టు కూడా అదే అడిగింది. ఇంకొక మాట చెప్తాను, ఈడీ వచ్చింది కదా, గతంలో ఈడీ ఎందుకు రాదు? నేను ఏమంటాను, ఏసీబీ కేసు పెట్టింది మొన్న 15 రోజుల కింద, నెల కింద. అంతకు ముందు ఈడీ రావాలని మొత్తుకుంటున్నాను. ఈడీ ఎందుకు రాలే? వాళ్ళ పసలేదు కనుక రాలే. ఇప్పుడు ఏమైందంటే మేము ఎక్కడికి పరుగు పందాలు వెనకబడిపోతామని ఇప్పుడు మేము స్పష్టంగా చెప్తున్నాం. గతంలో సిబిఐ అంటే కాంగ్రెస్ పొలిటికల్ అండర్స్టాండింగ్ అంటున్నారా? ఖచ్చితంగా ఉంది. అది రాజకీయంగా వస్తుంది ఉన్నది అంటే ఎందుకున్నదంటే A1, A2, A3 సేమ్ అదే వాళ్ళే వస్తారా? అంటే ఈడీ ఏమైనా ఎంక్వైరీ చేయొద్దా? అంటే వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు ఏసీబీ కేసు పెడితే అంటే ఇప్పుడు ఏమంటారు దాన్ని, నకల్ మాన్యకు పోయి అక్కలు రాసిన తామెత సార్. ఇప్పుడు మీరాబాయి లిక్కి అని వాడి రాసిన మనమే రాస్తా అంటే ఈడీకి ఏం విలువ అంటున్నాడు. ఏసీబీ కేసు పెట్టడే తప్పని నడుస్తుంటే ఆ కేసు నడుస్తున్నాం. ఇప్పుడు ఈడీ నోట్స్ ఎప్పుడు పంపింది? సేమ్ ఎఫ్ఐఆర్ మరి ఏసీబీ పెట్టినాకనే ఎఫ్ఐఆర్ 1, 2, 3 A1, A2, A3 సేమ్ అంతే కదా. మేరాబాయి లిక్కి అని ఉన్నది, మక్కి మేరాబాయి లిక్కి అని వీళ్ళు రాసినట్టు చేయాల్సింది ఏంటంటే ఈడీ ఎందుకు రాలే అప్పుడు అంటే వాళ్ళకి పసలేదని తెలుసు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ రాష్ట్ర బీజేపీ మేము వెనకబడిపోతున్నాం, కాంగ్రెస్ బీజేపీ ఎక్కడ ఒకటి అంటారో వీళ్ళందరూ అని చెప్పి రేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని పేరు వస్తుంది అని చెప్పి ఇప్పుడు వీళ్ళేం చేశారంటే ఈడీని ముందుకు పెట్టినట్టు ఈడీ మా చేతులు ఉందా అని బీజేపీ వాళ్ళు అనొచ్చు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఇదే బీజేపీ పార్టీ గతంలో కాంగ్రెస్ సిపిఐని కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అన్నారు. తెలుసు మనకి ఎవరెవరంటే. అసలు ఈడీ కూడా ఫెయిల్ అవుతుంది అంటున్నారు ఇక్కడ. మొదట్లో ఇప్పుడు ఏదైతే మొదట్లో ఈడీ వచ్చింది అనుకోండి, విదేశీ మారక ద్రవ్యం పోయింది అని, అప్పుడు వస్తే ఏమనకపోయామని. ఇప్పుడు వీళ్ళు పెట్టినాక వస్తున్నారు, ఇదే కేసు వివరాలు మొత్తం తెప్పించుకుని ఇప్పుడు ఈడీ ఏమడిగిందంటే ఏసీబీ కోర్టులో ఉన్న ఏదైతే ఉన్నదో మొత్తం ఏసీబీనే మొత్తం వివరాలు ఇవ్వమన్నది. వీళ్ళు ఇచ్చింది కదా, వీళ్ళు ఇచ్చిన దాని మీద కేసు చేసింది కదా. రేపు ఏమంటున్నా అంటే వీళ్ళదే చెల్లకపోతే అసలే చెల్లకపోతే కొసరేట చెప్తా అంటున్నాను. ఇంకొక మాట, ముందు నుంచి రావాల్సిందే, ముందు నుంచి వస్తే ఇదే కేసులో మళ్ళీ అవే ఆధారాలతో పోలేరు కదా. ఇప్పుడు కొత్తగా ఎంక్వైరీ చేసిందా ఈడీ ఏం చేయాలి? 7వ తారీఖు పిలిచింది సార్, ఏమంటారు? 7వ తారీఖు ఫారెన్ రెమిటెన్స్ వచ్చినందుకే కదా వాళ్ళు చేసింది ఈడీ వాళ్ళు. రావాల్సింది రిజర్వ్ బ్యాంక్, ఎఫ్ఆర్సీ ఈ ఇష్యూ కదా. రావాల్సింది రిజర్వ్ బ్యాంక్. సార్ నేను మన లీగల్ అని చెప్తాను. ఒకవేళ ఆదాయ పన్ను పరిమితి నుంచి పోతే మన ఇంట్లో మన అకౌంట్ లో 5 లక్షలు వేసుకున్నాం అనుకోండి, వాడు నోటీస్ పంపుతారండి, మనకి వివరణ 5 లక్షలు నేను భూమి అమ్ముకుంటూ వచ్చిన పుట్రాముకు వచ్చినా అని చేస్తే వివరణ పోతుంది కదా. ఇక్కడ కూడా ఏమైందంటే మీరు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ తీసుకోకుండా విదేశీ మార్కెట్ ప్రభుత్వం నుంచి పంపిన అక్రమం కనుక ప్రొసీజరల్ ఆస్పెక్ట్ మాత్రమే తప్పు. అక్రమం అంటే దొంగతనం పోలేట. దాని మీద 8 కోట్లు ఫైన్ వేసి రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. 8 కోట్లు కట్టినాక 3వ వాయిదా చెల్లించండి అని ఆయన వస్తే ఇప్పుడు మొత్తం 3 ఏళ్ళు ఆపింది కదా. ఈ 3 ఏళ్ళు ఆపిన దానికి పరిహారం మన తెలంగాణ ప్రభుత్వమే కట్టాలి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మీద నిజంగా విచారణ జరిగితే దొంగతనం బయటపడతా. ఔటర్ రింగ్ రోడ్ లో ఖచ్చితంగా చేతులు మారినాయి, డబ్బులు మారినాయి. దాని మీద పట్టుకోండి 7,500 కోట్లు కమ్ముకున్నారు. అక్కడ పట్టుకోండి అంటున్నప్పుడు అక్కడ చేతులు మారడానికి ఎక్కువ అవకాశం ఉంది. టెండర్లలో కానీ ఇటువంటి దానిలో అవకాశం ఎక్కువ ఉంటది. ఈ కేసు తమకు తామే ఉరికి చుట్టుకుంటుందని నేను అంటున్నాను ప్రభుత్వానికి. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు.